అందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలుసు నేను శాస్త్రాలో ఉన్నాను, కాలిఫోర్నియా స్టేట్. బయట మాత్రం సూపర్ ఉందండి. ఇది కాలిఫోర్నియా మన జమ్మూ కాశ్మీర్ కూడా ఎలా ఉంటుంది. నేను ఇక్కడికి రాలేదని అనుకోవద్దు. నేను బయట ఎలా ఉంది, క్యాంప్స్ ఎలా చేసుకుంటాను మొత్తం చూపిస్తున్నాను. ఎలా ఉంది నాన్న ఇది ఈ ప్లేస్? సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే క్యాంప్స్ అలా వేసుకుంటున్నారన్నమాట. క్యాంప్లు అంటే ఏంటంటే డెకత్లాన్లో గుడారాలు అమ్ముతారు కదా, ఆ గుడారాలు కొనుక్కొచ్చుకొని టెంట్స్ అంటారు. మన పల్లెటూరు భాషలో కూడా గుడిసెలు వేసుకుంటారు. టెంట్లు ఇలా వేసుకొని ఇక్కడే వాళ్ళు బార్బిక్యూస్ అంటారు కదా, వాటిని వాళ్ళు చికెన్ అలాంటివి తెచ్చుకొని అలా వాటిని అలా కాలబెట్టుకొని దాన్ని తింటారు. అలాగని ఇక్కడ మీరు అనుకోవచ్చు పాములు వస్తాయి కదా, పాములు ఎలా అంటే దాన్ని ఏం చేస్తారు నాకు తెలియదు. స్నేక్స్ రావు, చాలా చల్లగా ఉంటాయి స్నేక్స్ రావంట. మౌంటైన్ మీద మాత్రం స్నేక్స్ రావంట, నాకు ఇప్పుడే తెలిసింది మా అమ్మాయికి. మామూలు మౌంటైన్స్ మీద వస్తాయి, ఈ మౌంటైన్ చాలా చల్లగా ఉంటుంది, సో దీని మీద రావు. అవునా, ఓకే. ఇప్పుడు మేము స్నోలోకి వెళ్తున్నాము. అలాగని దూరంగా కొంతమంది వస్తే వాళ్ళని విష్ చేశాను. అమెరికాలో ఏంటంటే ఎవరైనా విష్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా మనల్ని విష్ చేస్తుంటారు. కాకపోతే వాళ్ళ దగ్గరికి మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ దగ్గర గన్లు ఉంటాయి. కాలిఫోర్నియాలో గన్స్ లేదు. సో ఇప్పుడు మేము అందరం మంచులోకి వచ్చాము. చాలా బాగుంది. మీ అందరికి ఒక క్వశ్చన్, నీరు గడ్డగట్టడానికి ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డ కొడుతుంది? అలాగని భగవంతుడు నీటికి ఇచ్చినటువంటి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. అప్పుడు దాకా సంకోచించడము తర్వాత వ్యాకోచించడం జరుగుతుంది కదా, ఆ బాయిలింగ్ పాయింట్ ఎంత. మావిడిని దూరంగా వదిలేసాము. మావిడి వచ్చి నాకు మా కెమిస్ట్రీ సార్ చిన్నప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు మావిడి వచ్చి నాకు తీసుకునేది ఇప్పుడు మళ్ళీ క్లాసు. నన్ను వదిలిపెట్టావేంటి, వదిలిపెట్టేస్తే నాకు భయం అయిదా అని. కానీ ఇంకా నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళేప్పుడు ఇంకా చాలా స్నో ఉంటుంది, వెళ్దాం పదండి.